హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే రజనీకాంత్ గారిది ఎంత మంచి మనసో మనం తెలుసుకోవచ్చు అనమాట. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ ఫ్లాప్ అయింది, మీకు తెలుసు కదా. బీస్ట్ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే జైలర్ సినిమా ఒప్పందం కుదిరిందంట. నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ గారు నటించవలసిన సినిమా సన్ పిక్చర్స్ నిర్మాతలు అనమాట. బీస్ట్ సినిమా ఇంకా పూర్తి అవ్వకముందే ఈ ఒప్పందం కుదిరింది. అయితే బీస్ట్ సినిమా విడుదలైంది, ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయింది. అది అందరికీ మీకు తెలిసిందే కదా. కేజీఎఫ్తో పోటీకి వచ్చి ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట, బోల్డ్ అని విమర్శలు. అప్పుడు సన్ పిక్చర్స్ నిర్మాతలు ఏమన్నా అంటే రజనీకాంత్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ అబ్బాయితో అయ్యేలా లేదు, వదిలేయండి సార్, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేద్దామంటే రజనీకాంత్ గారు అన్నారంట, అగ్రిమెంట్ కుదరకుండా ఉండుంటే నేను క్యాన్సిల్ చేసేవాడిని, కానీ అగ్రిమెంట్ అయ్యాక క్యాన్సిల్ చేస్తే ఆ అబ్బాయి కెరీరే పాడైపోతుంది, మనం ఇలా చేయకూడదు, సినిమా చేద్దాం, ఒకవేళ ఫ్లాప్ అయితే నేను మీకు రెమ్యునరేషన్ లేకుండా ఇంకో సినిమా చేస్తానని చెప్పి మాటిచ్చి నెల్సన్తో జైలర్ అనే సినిమా తీశాడంట. అది ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఆ రోజు రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజు నెల్సన్ అనే దర్శకుడు ఇండస్ట్రీలో ఉన్నాడనమాట. లేదంటే బీస్ట్తోనే కెరీర్ క్లోజ్ అవ్వాల్సింది. ఏనాడు కూడా రజనీకాంత్ గారు ఇది చిన్న పిల్లోళ్ళు కుర్రోళ్ళు ఉంటారు కదా దర్శకులు, వాళ్ళ కెరీర్ నాశనం అవ్వాలని ఎప్పుడు చూడలేదనమాట. వాళ్ళని పైకి తీసుకురావడానికే చూశారు. ఈ మంచి మనసు ముందే పసిగట్టాడు ఏమో కానీ పారంజిత్ ఏం చేశాడంటే కబాలీ సినిమా షూటింగ్ పూర్తి అవ్వకముందే కాలా సినిమా ఒప్పందాన్ని కుదిరి చేసుకున్నాడు. కాలా ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో తెలుసు కదా. కబాలీ ఫ్లాపే, కాలా ఫ్లాపే. కాలా దెబ్బకైతే రజనీకాంత్ ఇమేజ్ డౌన్ఫాల్ అయిపోయింది. నిర్మాత ధనుష్ అప్పుల పాలైపోయాడు అనమాట, దారుణమైన అప్పుల పాలైపోయాడు. అది పారంజిత్ దెబ్బ అంటే అలా.